అన్న కొంచెం వెనక్కి गणाधिपतये नमः गं गणाधिपतये नमः आचम्याः केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः गोविंदाय नमः श्रीमान गोत्रोद्भवानां गोत्रोद्भवस्याय यजमानस्याः गोत्रः वसिष्ठ गोत्रोद्भवस्याय यजमानस्य हर्षवर्धन राजनामधेयस्य धर्मपत्नी कान्तायां श्रुति नाम्ने सपुत्रकस्य अभिराम राजनामधेयस्य सूर्यवर्धन राजनामधेयस्य अर्जुन रामराज नामधेयस्यां सह कुटुंबानां क्षेमस्थैर्य धैर्य भयायुः आरोग्यम् ऐश्वर्यावृद्ध्यर्थं वंशावृद्ध्यर्थं गोत्रावृद्ध्यर्थं उद्योग समयदोष परिहार सिद्ध्यर्थं समस्त दिष्टि दोष निवारणा सिद्ध्यर्थं श्री वरद विनायक स्वामी नमः अत्यंत अनुकूलता सिद्ध्यर्थं वरद विनायक स्वामी नमः पुष्पाक्षत पूजाञ्चाचरिष्ये ओं गणानां त्वामहे कविं कविनापुरस्त्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनश्वन्वन्नोतिविसादनं श्रीमहागणाधिपतये नमः विसरणाय नमः निर्दक्षाय नमः विघ्नराजाय नमः विनायकाय नमः वैमातुराय नमः सुमुखाय नमः प्रमुखाय नमः पुत्यै नमः ज्ञानदीपाय नमः सुदक्षाय नमः सुरुग्नाय नमः मन्याय नमः महाकलाय नमः महाबलाय नमः अश्वग्रीवाय नमः मंगलस्वरूपाय नमः प्रथमाय नमः बलोदिताय नमः भुवत्मजाय नमः पुरणपुरुषे नमः पूष्णे नमः मंत्रकृते नमः चर्वाय नमः सर्वाय नमः सुपन्यासाय नमः सर्वकर्ते नमः सर्वनेत्रे नमः सर्वसिद्धि प्रसादकाय नमः औसमहानैवेद्यार्थं नारिकेलमहानैवेद्यं निवेदयामि। ओम गं गणाधिपतये नमः। भूर्भुवस्वः तस्तविक्रमण्यं भर्गो देवस्य धीमहि धियो नः प्रचोदयात्। ब्राह्मणोपहारति एकदैवाय जमानायस्तेजो ददाति। नीराचने शुद्धाचमयं समर्पयामि नमस्करोमि। విజువల్ రికార్డ్ సార్ ఇక్కడ ఒకసారి చూడండి సార్ ఇక్కడ ప్లీజ్ సార్ చాలా సంతోషంగా ఉంది. సో తీసుకుంటున్నటువంటి పరిణామాలు కొంచెం స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఎస్పీగా రావడం అనేది ఒక గర్వకారంగా భావిస్తున్నాను. సో ప్రస్తుతానికి మాకు పోలీస్కి మా ముందున్న ప్రధాన కర్తవ్యం ఏమిటంటే బేసికలీ రేపు జూన్ 4th రోజు ఏదైతే కౌంటింగ్ ప్రాసెస్ ఉందో కౌంటింగ్ ప్రాసెస్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచిగా నిర్వహించాలి. సో దానికి సంబంధించి పోలీసు వారు ఎటువంటి బందోబస్తు వేసుకొని ఎటువంటి సంఘటన జరగకుండా చేయాలనేదే ఇప్పుడు మన ముందున్న ప్రధాన కర్తవ్యం. సో లాస్ట్ కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనల దృష్ట్యా కొంచెం పోలీసు వారి మీద ప్రజల్లో కొంచెం అపనమ్మకం రావటము లేకపోతే మా పట్ల కొంత విశ్వాసం తగ్గటము అటువంటివి ఉన్నప్పటికీ మేము ఇంకా రానున్న రోజుల్లో వాళ్ళ విశ్వాసాన్ని చూరగొనే విధంగా వాళ్ళ నమ్మకాన్ని పొందే విధంగా మంచిగా పనిచేస్తామని చెప్పి అనుకుంటున్నాము. దానికి సంబంధించి సాయశక్తుల కృషి చేయడానికి
మేమందరం కూడా సంసిద్ధులై ఉంటామని చెప్పి పత్రికా సుముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా పోలీస్ వారికి మీ సహకారం ఎంతో అవసరం. సో ఈ రానున్న రోజుల్లో మీరందరూ కూడా మా పోలీస్కి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అట్లాగే మా పోలీస్ వారందరూ కూడా రానున్న రోజుల్లో మంచిగా పనిచేసి పోలీస్ వారి ప్రతిష్ట, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ప్రతిష్ట పెంపొందించే విధంగా పనిచేస్తారని చెప్పి, అలా చేసే విధంగా వాళ్ళ ముందు ఉండి నడిపించే విధంగా ప్రయత్నం చేయడానికి చూస్తాం. సో ప్రజలకు కూడా మా విజ్ఞప్తి ఏమిటంటే, ఈ ఎలక్షన్స్ జరిగి రకరకాల అంటే పార్టీలకి సంబంధించి కావచ్చు, ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, రకరకాల వాళ్ళ రాగద్వేషాలకు లోనయ్యి చట్టానికి వ్యతిరేకంగా పనులు చేయడం, ఇవన్నీ కూడా కొంచెం వాటిని మారాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే డెమోక్రటిక్ ప్రాసెస్లో ఆల్రెడీ ఓటింగ్ అయిపోయింది, మన ముందు ఇక కౌంటింగే మిగిలింది. సో కాబట్టి ఆల్రెడీ ప్రజలు దానికి ఏంటి అనేది డిసైడ్ చేశారు. మనం అందరం కూడా ఇక కౌంటింగ్ చేసిన తర్వాత ప్రజల యొక్క వాళ్ళ డెసిషన్ లోబడి ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో మనం అందరం కూడా కొంచెం అందరూ బాధ్యతాయుతంగా, ప్రజలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించి మనకు తిరుపతిలో ఇక ముందు అంటే దీనికి చాలా అంటే శాంటిటీ ఉన్న ప్లేస్. అందరికీ తెలుసు, తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఒక పవిత్రమైన ప్రదేశం. సో ఇటువంటి ప్రదేశంలో ఇటువంటి సంఘటనలు జరగడం అనేది చాలా దురదృష్టకరం. సో ఇటువంటి సంఘటనలు ముందు జరగకుండా ఉండే విధంగా మనం అందరం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పి మీ తరఫున అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో మిగతా ఇక పోలీసింగ్ నెక్స్ట్ ఏంటనేది వన్స్ ఈ కౌంటింగ్ ప్రాసెస్ అయిన తర్వాత మా పోలీస్ ప్రయారిటీస్ కావచ్చు, పోలీస్ పనితీరు ఎలా ఉండాలని దాని గురించి మళ్ళీ మనం సబ్సిక్వెంట్గా మాట్లాడుకుందాం. వీటన్నిటి గురించి నేను కొంచెం స్టడీ చేయాల్సి ఉంది. మా ఆఫీసర్స్తో అంతా కూడా డిస్కస్ చేసిన తర్వాత దానికి సంబంధించి మేబీ 1-2 రోజులు మీకు దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఉండొచ్చు, ఛాలెంజింగ్గానే ఉండొచ్చు. మొన్న జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా ఛాలెంజింగ్గానే ఉంటుంది. కాబట్టి అంటే మీరు చూసిన పరిణామాలు చూసినట్లయితే అలాగే ఉంది. బట్ దానికి సంబంధించి అందరినీ కూడా కాన్ఫరెన్స్లో తీసుకుంటాం, పార్టీ నాయకులతో కూడా మాట్లాడతాం, కలెక్టర్ గారు నేను దానికి సంబంధించిన చర్యలన్నీ తీసుకుంటాం, పోలీసు వారు కూడా అందరూ కూడా కష్టపడి చేస్తాం. అన్నీ కూడా ఎక్కడ ఎటువంటి సంఘటన లేకుండా చూసేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఇందాక అన్నట్టుగా పోలీస్ మీద కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలంటే ఖచ్చితంగా పోలీస్ పనితీరులో మార్పు రావాల్సిన అవసరం ఉందా, లేదంటే వర్క్ ప్రెషర్స్ నుండి ఏదైనా ఈ విధంగా జరిగిందని చెప్పేస్తున్నారు? అట్లాని కాదు, ప్రెషర్స్ ఎప్పుడు ఉంటాయి, పోలీస్కి ప్రెషర్స్ ఉంటాయి, ఎప్పుడు ఎత్తుపల్లాలు ఉంటాయి, హైస్ అండ్ లోస్ ఉంటాయి. సో కొన్ని సందర్భాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అలాంటి ఉంటుంది. ఒకసారి ఉన్నత స్థాయి ఉంటుంది, ఇంకోసారి ఉచిత స్థాయి. సో ఆ హైస్ అండ్ లోస్కి లోబడే మన వ్యవస్థలు నడుస్తున్నాయి. కాబట్టి కొంచెం ఇప్పుడు జరుగుతున్న పరిణామాల దృష్ట్యా, ఇప్పుడు కావటం, ఎస్పీ ట్రాన్స్ఫర్ రావడం దాని దృష్ట్యా కొంచెం ఛాలెంజింగ్గా ఉంది. కాబట్టి ఇంకొంచెం మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తాను. ఖచ్చితంగా చేస్తాను. నా బాధ్యత అదే కదా, యాజ్ ఎస్పీగా దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ ద ఓన్లీ రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా. సో అదే దానికి సంబంధించి మీరు కూడా మీకు దానికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది సార్, ఫలానా ప్రదేశం సమస్యాత్మకంగా ఉంది, మొన్న ఎలక్షన్ టైంలో కొంచెం ఇక్కడ అది బాగలేదని మీకు మీ అబ్జర్వేషన్స్ మీకుంటాయి కదా. సో మీ అబ్జర్వేషన్స్ కూడా మాతో షేర్ చేసినట్లయితే దానికి అనుగుణంగానే కొంచెం మా బందోబస్తు స్కీమ్ కానీ మా పోలీస్ డిప్లాయ్మెంట్ కానీ చేసుకొని రేపు కౌంటింగ్ ప్రాసెస్ సజావుగా జరిగేదానికి అన్ని ఏర్పాట్లు కానీ అన్ని మెషర్స్ తీసుకుంటాం. 2 నెలల కాలంలో 3 వేసి ఎలా చెప్పాను, ఛాలెంజింగ్గానే ఉంది. మరి లెటర్స్ ముందు ఎలా ఉంటుందో నా వరకు నా ఉద్యోగ ధర్మం ఉండి ఆ విధంగానే నేను పనిచేయడానికి ప్రయత్నం చేస్తాను. పొలిటికల్ ప్రెషర్ వల్లే పోలీసు ఆఫీసర్స్ మీద ప్రెషర్ చెప్పాను కదండి, అన్నీ ఉంటాయి.
పొలిటికల్ పార్టీస్ నుంచి ప్రెషర్ ఉంటుంది, పబ్లిక్ నుంచి ప్రెషర్ ఉంటుంది, అన్ని క్వార్టర్స్ నుంచి ప్రెషర్ ఉంటుంది. మీరు కూడా రకరకాలు చూస్తుంటాం కదా. సో అన్ని ప్రెషర్స్ ఉంటాయి. సో ప్రెషర్స్ లేకుండా ఏ డిపార్ట్మెంట్, ఏ ఇన్స్టిట్యూషన్ ఉండదు. సో యా, దట్ ఈస్ ద ఛాలెంజ్ వీ హ్యావ్ అండ్ వీ హ్యావ్ టు ఫేస్ దట్ ఛాలెంజ్. దట్ ఈస్ ద ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళందరినీ వాళ్ళ మీద నిఘా పెట్టడం కానీ, ముఖ్యమైన వాళ్ళని ఆ రోజు తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టడం కానీ, అన్ని చర్యలు తీసుకోవాల్సిన చర్యలు. ఎన్నికలు అనేది కేవలం 10 రోజులు అయిపోయింది. 10 రోజుల తర్వాత టెంపుల్ సిటీ అంటే తిరుపతి అంటే సెన్సిటివ్. అంటే దీన్ని ఏ విధంగా ఛాలెంజింగ్గా తీసుకొని పనిచేయాలి? దీని కోఆర్డినేషన్ అంటే చాలా వరకు కూడా టీడీతో పోలీస్కి మధ్య చాలా వరకు కూడా సమన్వయ లోపం ఉందనేది ప్రధానంగా. దీని అంటే కోఆర్డినేషన్ మీరు ఓవర్కమ్ చేశారు. అదేదైనా మీరు మీ నోటీసులో ఉందా? అటువంటి కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నాయని నా నోటీస్ అయితే లేదు. బట్ అటువంటి ఏదైనా ఉంటే వాటిని మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు చేయగలిగింది మానవ ప్రయత్నం. నా ప్రయత్నం నేను చేస్తాను. ఎలా ఉండదో ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శతమానం భవత్సతాయుష్యేంద్రియే పత్తిసుతి ధాన్యం ధనం బహుపుత్రలాభం సంవత్సరం దీర్ఘామాయు అఖండ ఉద్యోగతాస్థిరస్తు. ఉద్యోగ సమయే నిర్దోషమదని తద్దోష పరిహారం